హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? స్కూల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మార్నింగ్ టైం అయితే నేను వెళ్ళను, వాళ్ళు తీసుకురావడానికి అయితే నేను వెళ్తాను. కాకపోతే ఈ రోజు ఎందుకు వెళ్తున్నానంటే వర్షాలు అయితే బాగా ఎక్కువ వస్తున్నాయండి. ఎక్కువ వచ్చి ఏమవుతుందంటే వాటర్ రోడ్డు మీద అలా ఉండిపోతుంది అనమాట. వీళ్ళు స్కూల్కి వెళ్ళే దారిలో ఏంటంటే ఆ రోడ్డు అంతా మొత్తం మునిగిపోతుంది. అక్కడ అసలు ఏమీ కనిపించట్లేదు, అంత వాటర్ అయితే ఉంటుంది. సో ఇంకొక వే ఏమైనా ఉన్నదేమో, అటు తీసుకెళ్తావా చూపిస్తావా అని చెప్పేసి మా హస్బెండ్ అడిగితే సరే తీసుకెళ్తాను, నడు చూపిస్తాను, ఇది ఒకవేళ ఫుల్ అయిపోతే మాత్రం ఇంకో దారిలో రావడానికి ఉంటుంది, ఆ దారిలో వద్దిగానని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే చూపించడానికి అయితే తీసుకెళ్తున్నారనమాట. సో చూసారు కదండి, వర్షాలకైతే చెట్లు అయితే ఎంత పచ్చగా ఉన్నాయంటే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇది రోడ్డు సింగిల్ వే అండి, ఇంక వచ్చేది వెళ్ళేది ఇదే దారి ఉంటుంది అనమాట. వర్షాలు కుట్టడం వలన రోడ్డు సగం సగం మునిగిపోయి ఉంటున్నాయి. ఇంకోటి చెప్పాను కదా ఇదేనమాట, ఇది మొత్తం ఫుల్ అయిపోద్ది. ఇప్పుడు ఇంకా కొంచెమే ఉన్నాయి వాటర్, కొంచెం అంటే కొంచెం కాదు ఎక్కువే ఉన్నాయి. దీనికన్నా డబల్ ఎక్కువ వాటర్ ఉంటాయి అనమాట. అసలు మనకి బండి కాళ్ళు పెట్టుకుంటాం చూడండి, అక్కడ దాకా వచ్చేస్తాయి అనమాట మొత్తం వాటర్ అయితేని. ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ ఉన్నది చూడండి, ఇదైతే మొత్తం మునిగిపోతుంది, అస్సలు కనిపించదు, అంత ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా వేరే వేలో చూపించారు, ఇంకా దారిలోకి వెళ్ళి చూశాను. బాయ్ విరాజ్. ఇంకో వే అయితే చూపించారండి. ఇంక ఇది ఎప్పుడన్నా బాగా ఫుల్ అయిపోతే ఇంకా అటు నుంచి రావడమేనమాట. ఇంకా అయితే స్కూల్లో దేటేసాము, ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకెక్కడ పడితే ఇంకా అక్కడ టవల్స్ గిన్నెలు అన్నీ అలా పాడేసి ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకునే ముందు మా హస్బెండ్ అయితే టీ పెట్టేసి ఇమ్మన్నారు. ఇంకా ఆయన కోసం అయితే టీ అయితే పెడుతున్నాను అనమాట. పొద్దుటైతే సోంపు వాటర్ అయితే కాసుకున్నాము. ఏదో ఒకటి సోంపు కానీ జీలకర్ర కానీ దాల్చిన చెక్క వాటర్ కానీ ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక టీ అయితే పెడతానమాట. పక్కన కనిపిస్తుంది చూడండి, అదేనమాట సోంపు వాటర్ అయితేని. ఏం కాదు, వాటర్లో సోంపు వేసేసి మరగబెట్టేసి అందులో హనీ వేసుకుని కలుపుకుని తాగడమేనమాట. సో నాకైతే ఇవన్నీ బాగానే అలవాటైనాయి. ఇంతవరకు చీ అనుకునేదాన్ని, అంటే అంత ఇష్టంగా ఉండేవి కాదు, ఇప్పుడు బాగా అలవాటైనాయి అనమాట ఈ వాటర్లన్నీ. సో ఇంకా మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసాను. ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అవడానికి అయితే వెళ్ళారు. ఈ లోపల నేను ఇల్లంతా ఇంకా క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట. ముందే అక్కడ తీసి సర్దుతున్నాను. ఈ కింద బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఏంటంటే పిల్లల టాయ్స్ అయితే ఉంటాయి. ఇంకా బయట ఆడుకుంటారు కాబట్టి, అంటే హాల్లో ఆడుకుంటారు కాబట్టి ఇంకా బాక్స్ ఒకటి ఇలా మంచం కింద అయితే పెడుతున్నాను. ఇంకో హాల్లోనే ఉంటాం కాబట్టి ఇంకా హాల్లోనే ఇంకా ఆడుకుంటూ ఉంటారు కదా, ఇంకా అందుకే అలా మంచం కింద అయితే పెట్టేశాను. ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ తీసేసి ఇంకా అన్నీ ఒకసారి దులిపేసి ఇలా పక్క అయితే వేసేసాను. ఇంకా మిగతా కింద ఉన్నాయన్నీ తీసేసి ఇంకెక్కడ పెట్టేసి తుడిచేస్తున్నాను అనమాట. మేము మోస్ట్లీ మార్నింగ్ లేచిన కానించి ఇంకా నైట్ పడుకునే దాకా ఈ హాల్లోనే ఉంటామండి. నైట్ పడుకోవడానికి బెడ్రూమ్లోకి అయితే వెళ్తామన్నమాట. ఒకవేళ మధ్యాహ్నం పిల్లలు పడుకోబెట్టాలన్నా బెడ్రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెడతాను. ఇంక మిగతా టైం అంతా ఇక్కడేనమాట మాకు హాల్లోనే. అంటే ఇంక అంత రూమ్లోకి వెళ్ళి అంత పని ఉండదు, టీవీ పిల్లల టాయ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. సో అదనమాట. ఇప్పుడైతే హాల్ కిచెన్ అయితే క్లీన్ చేశాను. ఇంకా బెడ్రూమ్ ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా మా హస్బెండ్కి టైం అయిపోతుందని చెప్పేసి ఇంక బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు నేను వెజిటేబుల్ మ్యాగీ అయితే చేస్తున్నానండి. సో ముందుగా మ్యాగీని అయితే ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ క్యారెట్ ఇక్కడే బాగా ఫ్రై అయిపోయేలా చూసుకోవాలి, అంటే ఇక్కడే మొత్తం ముక్కంతా ఉడికిపోయేలా అయితే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇందులో వాటర్ వేసినా సరే మనం ఎక్కువ సోపు అయితే ఉడకబెట్టము, 1 నిమిషం అలా ఉడకబెడతాము. అందుకే మోస్ట్లీ ఇక్కడే ఫ్రై అయిపోయేలా అయితే చూసుకోండి. సో ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోని బఠానీ అనమాట. సో గ్రీన్ పీస్, ఉడకబెట్టుకున్న గ్రీన్ పీస్ ఇంకా స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను. ఇవి ఎలా స్టోర్ చేసుకోవాలన్నది మన వీడియోలో అయితే చాలాసార్లు షేర్ చేశాను, ఒకసారి చూడండి. సో అవి 2 వేసుకుని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటోస్ అయితే వేసుకుంటున్నాను. ఒక టమాటో అయితే తీసుకుని దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇందులో అయితే వేసుకుంటున్నాను. మనకు టమాటో త్వరగా మగ్గాలంటే మాత్రం మూత పెట్టుకొని త్వరగా మగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే కారం అనమాట. సో కారం వేసుకున్న తర్వాత మనకి మ్యాగీ మసాలా ఉంటుంది కదా, సో మ్యాగీ ప్యాకెట్లో వస్తుంది చూడండి, ఆ మసాలా అయితే వేసేసుకుంటున్నాను.
ఇక్కడైతే నేను ఒక 3 మ్యాగీస్ అయితే తీసుకుంటున్నాను. దానికి ఒక 3 మసాలా ప్యాకెట్స్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఉడికించిన నూడిల్స్ ఉంటుంది చూడండి, నూడిల్స్ ఇలా డైరెక్ట్ వేసేస్తే ఏమవుతుందంటే అది గ్రేవీ మసాలా అంతా దానికి పట్టదనమాట, పొడి పొల్లాడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఈ మసాలాలో కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి, అదొక థిక్ పేస్ట్లా అయితే వస్తుంది అనమాట. అప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మ్యాగీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేదాన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఆ మసాలా అంతా బాగా పడుతుంది అనమాట. ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు, మామూలుగా వాటర్ ఎక్కువ వేసేసి అందులో మ్యాగీ ప్యాకెట్స్ వేసేయచ్చు కదా అని అనుకోవచ్చు. మా హస్బెండ్కి అయితే అలా వాటర్ ఇలా ఉంటే ఇష్టం ఉండదు అనమాట. ఇలా ఉడికించి వేసింది అయితే ఇష్టము. సో ఈ ఉడికించింది ఏంటంటే వాటర్ వేయకుండా మసాలాలో డైరెక్ట్ వేసేస్తే తింటారనమాట. సో నేను అలా కాకుండా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసాను, ఎందుకంటే అలా చేస్తుంటే మసాలా అంతా పడతలేదు అనమాట. అందుకే ఇలా కొంచెం వాటర్ వేసి ఉడికించిన మ్యాగీ వేసేసామనుకోండి, ఆ మసాలా అంతా బాగా పడుతుంది అనమాట. సో అలా వేసి మిక్స్ చేసుకున్నాను. ఇంకంతేనండి, రెడీ అయిపోయిందనమాట వెజిటేబుల్ మ్యాగీ అయితేని. టేస్ట్ అయితే సూపర్ ఉన్నదండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మార్నింగ్ పిల్లలకు కూడా మ్యాగీయే చేశాను, కాకపోతే వాళ్ళకి వెజిటేబుల్స్ వేయలేదనమాట. వెజిటేబుల్ వేస్తానేమో మా అమ్మాయి తిందు, సో అందుకే ఇంకా కొంచెం ఎక్కువే చేశాను. ఇప్పుడు విరాజ్ తింటాడు, విరాజ్కి వెజిటేబుల్స్ వేసినవి బాగా ఇష్టం అనమాట. సో అందుకే కొంచెం ఎక్కువ చేశాను. ఇంకా మా హస్బెండ్కి అయితే పట్టుకెళ్ళి ఇచ్చేసాను. ఇక్కడైతే నేనైతే తింటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. మనకి వాటర్లో మ్యాగీ వేసేస్తే ఏంటంటే కొంచెం ముద్దలాగా వస్తుంది కదా, సో ముందుగా ఉడికించుకొని వేసుకుంటే ఏంటంటే మనం ముద్దలా లేకుండా పొడి పొల్లాడుతూ వస్తుంది అనమాట. ఇలా ట్రై చేయండి, ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంక మా హస్బెండ్ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇందాక హాలు కిచెన్ క్లీన్ చేశానని చెప్పాను కదా, సో బెడ్రూమ్ అయితే క్లీన్ చేయలేదు. ఇప్పుడు ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి బెడ్షీట్ మార్చేసి కొత్తది అయితే వేస్తున్నాను, అంటే ఉతికిన బెడ్షీట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక ఈ తర్వాత నా పనులు అయితే ఇలాగే ఉంటాయి. ఇంకా బెడ్షీట్ మార్చేసాను కదా, ఇంకా వేరే బెడ్షీట్ వేసేసి అట్లా పిల్లో కవర్స్ ఇవన్నీ తొడిగేసాను. ఇంక ఈ బెడ్రూమ్ మిగతా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా తుడిచేస్తే సగం పని అయితే అయిపోతుంది. ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఈ లోపల నేను బెడ్రూమ్కి అయితే వచ్చాను కదండి, మా హస్బెండ్ వాళ్ళు కూడా అప్పుడే స్టార్ట్ అవుతున్నారనమాట. నేను కరెక్ట్గా విండో నుంచి బయటికి చూస్తుంటే ఇంకా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకా వెళ్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా వీడియో అయితే తీశాను. సో ఇప్పుడైతే డ్యూటీకి అయితే స్టార్ట్ అయ్యారు. వర్షం అండి, వస్తుంది తగ్గుతుంది అనమాట, అలా పడుతుంది తగ్గుతుంది, ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. సడన్గా వస్తుంది, సడన్గా తగ్గిపోతూ ఉన్నదనమాట. సో ఇంకోండి బెడ్ అయితే సర్దేశాను. మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్కి వచ్చేసి ఏంటంటే నేను నల్ల శనగలు ఉంటాయి కదండి, నల్ల శనగలతో కర్రీ అయితే చేశానమాట. రెసిపీ అయితే ఏమీ షేర్ చేయట్లేదు. ఇంకా మా అమ్మాయి అన్నది ఉల్లిపాయలతో కోడిగుడ్డు గ్రేవీ మమ్మీ అని చెప్పేసి అడిగింది అనమాట. అంటే వాళ్ళకి కోడిగుడ్డు తిప్పేసి అందులో రైస్ వేస్తాను, అలా కాకుండా కోడిగుడ్డు కింద చెయ్యి అని చెప్పేసి అన్నది. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా ఇద్దరికి ఇంకా కోడిగుడ్డు అయితే వేస్తున్నాను అనమాట. దానికోసం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట. అయితేనండి ఈవినింగ్ స్నాక్కి రోజు నేను చపాతీ శాండ్విచ్ అయితే చేశాను అనమాట. అది ఈవినింగ్ స్నాక్ కానీ లంచ్ బాక్స్ కానీ పెడితే చాలా బాగుంటుంది. సో ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అయితే నేను స్టవ్ మీద పాలు పెట్టాను. పాలు పెట్టి నేను మార్నింగ్ టైమే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను అనమాట. అంటే ఎడిటింగ్ చేసుకుని వాయిస్ అప్పుడే ఇస్తాను మార్నింగ్ టైము, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. అయితే ఈ రోజు ఏమైందంటే స్టవ్ మీద పాలు పెట్టేసి నేను వెళ్ళి వాయిస్ ఇచ్చుకుంటున్నాను, మర్చిపోయాను అనమాట పాలు మొత్తం. మోస్ట్లీ కిచెన్లో ఉన్నప్పుడు పాలు కూడా స్టవ్ మీద పెడతాను, కాకపోతే ఈరోజు పాలు ఒకటే పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. అదేమైందంటే మర్చిపోయాను, ఇంకా వాయిస్ ఇస్తూ ఉన్నాను. ఇంకా వాయిస్ అయిపోయింది. ఇంకా డౌన్లోడ్ పెట్టి కిచెన్లోకి వచ్చినప్పటికీ అప్పటికి 1/2 గ్లాస్ పాలు అయితే మిగిలినండి. నాకు ఒకేసారి బాధేసింది అనమాట. 1/2 లీటర్ పాలు మొత్తం మరిగి ఒక టీ గ్లాస్ అంత అయితే అయినాయి అనమాట. సో 1/2 లీటర్ పాలు ఈరోజు వేస్ట్ చేసాను. కాసేపు చాలా బాధ అనిపించింది. ఇంకేం చేస్తాం, ఇంకా అయిపోయింది, ఇంక మళ్ళీ రాదు కదా, ఇంకా అలా వదిలేసాను అనమాట. అయితే ఇంకా శనగలు అయితే స్టవ్ మీద పెట్టేశాను. పక్కన అయితే కొడుకు అయితే అయిపోయింది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పిల్లల్ని వెళ్ళి తీసుకుని వచ్చాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఇంకా లంచ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ మా పక్కన ఇంకా అంత మాట బళ్ళు ఏదో తిరుగుతూనే ఉంటుంది, ఆ సౌండ్లు వస్తూనే ఉంటున్నాయి. వాయిస్ ఇస్తున్నాను కట్ చేస్తున్నాను, వాయిస్ ఇస్తున్నాను కట్ చేస్తున్నాను, అలా అవుతుంది.
ఇంకా పిల్లలకైతే లంచ్ పెట్టేశాను. లంచ్ పెట్టేసిన తర్వాత ఇంకా పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళు పడుకున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ పడుకున్న తర్వాత ఇంకా కర్రీ అయితే చేశానండి. మా హస్బెండ్ ఏమో వస్తానని చెప్పేసి 2:30 దాకా వెయిట్ చేశాను అనమాట. ఇంకా రావట్లేదు. ఇంకా నేను అప్పుడు తింటున్నాను, లంచ్ అయితే చేస్తున్నాను అనమాట. నాకు ఇలాంటి బౌల్లో తినడం అయితే ఇష్టము. సో అలా బౌల్లో వేసుకొని రైస్ ఇంకా వేడివేడిగా కర్రీ వేసుకుని అయితే నా లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంక లంచ్ అయిపోయిన తర్వాత స్టవ్, కౌంటర్ టాప్ ఇదంతా కొంచెం జిడ్డుగా ఉంది. అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. 2 రోజుల మట్టి వీడియోస్ టైంకి అయితే అప్లోడ్ అవ్వట్లేదండి. అంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట. నెట్ సరిగ్గా ఉండట్లేదు. దానికి తగ్గట్టు ఏంటంటే అప్లోడ్ కూడా చాలా లేట్ అయిపోతుంది. అందుకే కొంచెం అటు ఇటు కాని టైం అయితే వీడియోస్ అయితే వస్తున్నాయి అనమాట. సో అది నెట్ సరిగ్గా లేక రావట్లేదు. ఇంక నా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. నేను క్లీన్ చేసుకునే లోపల ఇంక మా అమ్మ అయితే లేచిపోయింది అనమాట. కింద దొల్లుతూ ఉన్నది. ఈ లోపల ఇంక నేను గిన్నెలు కూడా క్లీన్ చేశాను. సో క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ అయితే చేస్తున్నానండి. ఈ స్నాక్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే చపాతీలు అనమాట. సో చపాతీ శాండ్విచ్ కాబట్టి ముందుగానే చపాతీ పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని ఇలా ముద్దలు అయితే మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు నైట్ ప్రిపేర్ చేసుకుంటారు కదండి, ఆ చపాతీలు ఏమైనా మిగిలిపోయినాయి అనుకోండి, ఆ చపాతీలతో కూడా చేసుకోవచ్చు అనమాట. సో నైట్ మిగిలిపోయిన చపాతీలతో చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలతో కూడా చేసుకోవచ్చు అనమాట. సో పిండి అయితే కలిపేసుకున్నాను. పిల్లలిద్దరికీ చేస్తున్నాను కాబట్టి 2 చపాతీలు అయితే చేస్తున్నాను. కానీ మా చపాతీ పిండి ఏంటంటే నైట్ డిన్నర్లోకి అయితే ముందుగానే ఎక్కువ కలిపేసుకున్నాను అనమాట. ఇంకొకసారి అయిపోద్దని చెప్పేసి ముందుగా అయితే చపాతీలు చేసుకుని వాటిని కాల్చుకుని అయితే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ ఏమి వేయకుండా మామూలుగానే కాల్చుతున్నానండి. ఎందుకంటే తర్వాత బటర్ వేసి మనం కాల్చుతాం కాబట్టి ముందుగానే ఆయిల్ ఏమి వేయకుండా ఉత్తిదే కాల్చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. వెజిటేబుల్స్ అంటూ ఏమీ లేదు, క్యాప్సికమ్ ఇంకా ఆనియన్, స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ తీసుకుని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ అయితే బాగా వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని మనకి ఇప్పుడు ఒక బౌల్లో అయితే వేసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఒక 1/2 కప్ వచ్చేసి ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకొక 1/2 కప్ వచ్చేసి క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికంలో రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఇవి ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు, అన్ని రకాలని. తర్వాత అయితే స్వీట్ కార్న్ అయితే యాడ్ చేశాను. స్వీట్ కార్న్ యాడ్ చేసిన తర్వాత మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇది షెజ్వాన్ సాస్ అనమాట. షెజ్వాన్ సాస్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర షెజ్వాన్ సాస్ లేకపోతే మాత్రం పిజ్జా సాస్ అయినా వేసుకోవచ్చు. పిజ్జా సాస్ కానీ లేకపోతే మాత్రం టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాను కదా, ఇందులో కొంచెం చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి. చీజ్ యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ అయితే తీసుకున్నాను. ఒక సైడ్ అయితే బాగా కాల్చుకున్నానండి. ఆ కాల్చుకున్న వేపుని ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని కావాలో అన్ని వెజిటేబుల్స్ ఈ విధంగా అయితే వేసుకోవాలి. వేసుకొని పైనుంచి అయితే చీజ్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి, ఎక్కువ వేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసిన దాన్ని ఇంకో సైడ్ నుంచి ఇలా కవర్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఏంటంటే ఈవెన్గా లోనున్న వెజిటేబుల్ అన్నీ స్ప్రెడ్ అవుతాయి అనమాట. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోని బటర్ అయితే వేసుకుంటున్నాను. బటర్ కరిగిన తర్వాత మనం ముందుగా చేసుకుని శాండ్విచ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే రెడ్ కలర్ వచ్చే వరకు మనకి ఒక సైడ్ అయితే కాల్చుకోవాలన్నమాట. ఇలా ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత ఇంకో వైపుకి అయితే తిప్పుకోవాలి. ఇంకో సైడ్ కూడా కాలాలి కాబట్టి ఈ విధంగా మనకి ఇంకో సైడ్ తిప్పుకుంటే మనకి అటు ఇటు కూడా క్రిస్పీగా ఉంటుందండి. పైన లేయర్ అంతా మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట. మనకి లాన్ వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయండి, ఉడకకుండా ఏముండవు, పచ్చి పచ్చిగా కానీ మాత్రం ఉండవు అనమాట అసలు అని. మధ్యలో కొంచెం బటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా కాల్చుకున్నామంటే మనకి సరిపోతుంది అనమాట. సో మనకి ఇలా మధ్యలో కూడా కాలాలి కాబట్టి ఇలా ఒకసారి 2 వైపులను ఇలా పట్టుకుని ఇలా నిలబెట్టామనుకోండి, మధ్యలో కూడా క్రిస్పీగా అవుతుంది. సో అయిపోయిందనమాట శాండ్విచ్ అయితేని. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అయితే కాలుస్తున్నాను. పిల్లలిద్దరికి ఒక్కోటి ఇస్తే తింటారు కదా కడుపు నిండా అని చెప్పేసి ఇంకోటి కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితేనండి ఈ చపాతీ శాండ్విచ్ అయితే చాలా బాగుందండి. సేమ్ పిజ్జా టేస్ట్ అయితే వస్తుంది అనమాట. మనకి అందరికీ పిజ్జా బేస్ అన్నది అవైలబుల్గా ఉండవు కదండి, అలాంటి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో చూస్తున్నారు కదండి చీజ్ అయితే ఎలా ఉందో. మనకి పిల్లలకి స్నాక్ బాక్స్ పెడతాం కదండి, అప్పుడు కూడా ఇది పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఏంటంటే వెజిటేబుల్స్ కూడా మనకి
ఫుల్ అయిపోద్ది అనమాట. ఒకటి తిన్నారంటే చాలా వాళ్ళకి ఫుల్ అయిపోతుంది. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి, చీజ్ ఉంటుంది కాబట్టి మెయిన్ అందులోని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదండి, ఇలా కట్ చేసి ఇచ్చేసామనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది బాగా వేడిగా ఉందనమాట శాండ్విచ్ అయితేని. ఇంక పిల్లలు కాలిపోతుంది అంటున్నారని ఇంక ఈ బటర్ పేపర్ అయితే వేసేస్తున్నాను. ఈ బటర్ పేపర్ అయితే మీషోలో తీసుకున్నాను, చాలా రీజనబుల్ అనమాట. ఇవి రెండు 130 రూపీస్ ఎంతో తీసుకున్నారనమాట. సో ఈ పేపర్లు ఇలా పెట్టేసి ఇస్తున్నాను ఇద్దరికని. చాలా ఇష్టంగా తిన్నారండి. కావాలితే మనకి పైనుంచి టమాటో సాస్ వేసుకోవచ్చు, లేదంటే పక్కన ఒక ప్లేట్లో టమాటో సాస్ వేసి ఇచ్చినా నంచుకునైనా తింటారనమాట. సో అది ఇదేనమాట చపాతీ శాండ్విచ్ అయితేని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటన్నది కూడా తప్పకుండా నాకు కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫోటో అన్నా సెండ్ చేయండి. ఇప్పుడైతే పిల్లలిద్దరికి ఇచ్చేస్తున్నానండి. మా అబ్బాయికి అయితే ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. ఇలాంటి వెరైటీస్ చేసి ఇవ్వాలే తప్ప మా అబ్బాయి ఎంత ఇష్టంగా తింటాడో. మా అమ్మాయి అయితే డౌట్గా తింటుంది, తిన్నా మా అన్న అన్నట్టు అయితే తింటూ ఉంటుంది. సో అదనమాట, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇంకోటి కూడా వేసాను కదండి, ఇంకా అది కూడా అయిపోయిందనమాట. నేను ఇందులో ఒక పీస్ అయితే తీసుకుని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలిద్దరికి ఇచ్చేసాను అనమాట మిగతాది. ఇంకా వర్షం అయితే వచ్చిందండి. అప్పుడే నేను వీడియో తీస్తున్నాను అక్కడ వంట చేసేది. ఇంక లోపల వర్షం అయితే గట్టిగా వచ్చింది, అప్పుడు తీయడానికి అవ్వలేదు. ఇంక తర్వాత అయితే వీడియో అయితే తీసాను అనమాట. అయితే ఇక్కడ మట్టి తెచ్చాను కదండి, అక్కడ నుంచి మట్టి తీసుకుని వచ్చాను. ఆ మట్టి అలాగే ఉంటుంది, దాంట్లో ఏదన్నా మొక్కలు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను తప్ప ఇంకా అలాగే అయిపోతుంది. కాకపోతే ఇది ఓన్లీ మట్టేనమాట, ఇందులోని ఏమి కోకోబీట్ కానీ ఏమీ లేదు. అయితే ఇందులో ఇసుక ఇవి కలుపుతున్నారు చాలామంది, అంటే నాకు అంత తెలియదులేండి మొక్కల గురించి. నేనేమనుకుంటున్నానంటే సరేలే ఫస్ట్ ఇందులోని ధనియాలు వేద్దాము కొత్తిమీర కోసం, ఒకసారి వస్తుందో రాదని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట. మట్టి ఓన్లీ మట్టే కాబట్టి ఇంకా అంత బాగా రావట్లేదండి దీంట్లో ఏమైనా మిక్స్ చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇసుక మిక్స్ చేసి వేద్దాం అనుకుంటున్నాను, అంటే ఇంట్లో దొరికే వాటితోటి, అంటే ధనియాలు లేదంటే మెంతులు ఇవి కొత్తిమీర ఇంకా మెంతుకూర ఇవి పెంచుదాం అనుకుంటున్నాను, కానీ రావట్లేదు అసలు దానికి ఎందుకో మరి. చూడాలి అందులో ఏమైనా మిక్స్ చేయాలో ఏంటో. మెంతులోని ఇంకా ధనియాలు అయితే వేసాను, అవి వస్తే పర్లేదు, రాకపోతే మాత్రం ఇంక చేంజ్ చేసేయాలన్నమాట. సో అదనమాట, ఇంకా ఆ పని అయితే అయ్యింది. ఆ పని అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తాను. ఇందాక చపాతీ పిండి ఎక్కువ కలిపాను కదండి, ఇంకా నైట్ చపాతీ కోసం అని చెప్పేసి ఇంకా చపాతీ అయితే చేశాను. అలాగే మార్నింగ్ శనగల కర్రీ వండాను కదా, ఇంక నేను ఒకదాన్నే తిన్నాను, ఇంకెవ్వరూ తినలేదు. ఇంక వండింది ఉన్నట్టే ఉన్నదనమాట. ఇంకా నైట్ చపాతీలోకి ఆ కర్రీ బాగుంటుంది కదని చెప్పేసి ఇంకా కర్రీ అయితే వేడి చేస్తున్నాను అనమాట. చల్లారిపోయింది కదని చెప్పేసి కొంచెం హీట్ అయితే చేస్తున్నాను. మా అమ్మాయి అయితే చపాతీ తిందండి, ఇంకా మా అబ్బాయి చపాతీ తింటానన్నాడు. విన్నోకి ఏంటంటే మార్నింగ్ రైస్ వండాను కదా, ఇంకా రైసు కొడుగుడ్డు కూర అయితే ఉన్నదనమాట, ఇంకా రెండు వేసి ఇచ్చేసాను విన్నోకి అయితేని. సో ఇక్కడిదైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.